హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. అయితే ఈరోజు మేము వినాయకుడిని చూద్దామని బయటకు వచ్చామండి. అయితే గుంటూరు ఆటో నగర్లో చూసామండి. అక్కడ కొన్ని చిన్న బొమ్మలు, కొన్ని పెద్ద బొమ్మలు ఉన్నాయండి, చూసాము. కానీ అక్కడ రేటు రీజనబుల్గానే ఉంది. కానీ కొంచెం వేరే చోట కూడా చూసి మనం మాట్లాడుకుందామని వేరే చోటకు కూడా వెళ్ళామండి. ఫస్ట్ అయితే ఈ షాప్కి వచ్చి చూసామండి. అయితే ప్రతి సంవత్సరం మేము ఇంట్లో చిన్న బొమ్మ పెట్టుకొని వినాయక చవితి చేసుకునేవాళ్ళం. ఈ ఇయర్ ఏంటంటే కొంచెం పెద్ద బొమ్మ పెట్టుకొని ఇంటి ముందు చేసుకుందామని చూస్తున్నాము. మా ఊరు పడకుండా తీసుకోండి వీడియో. కొత్తగా ఈ సంవత్సరం వినాయకుని పెట్టాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఏది ఎట్లా ఉంటాయి, ఏ బొమ్మ ఎంత బాగుంది చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు ఈ బొమ్మ బాగుంది కదా. నెక్స్ట్ ఈ బొమ్మకి దగ్గరికి వస్తామంటే ఈ బొమ్మ కొంచెం సింపుల్గా బాగుంది, నీట్గా ఉంది, కలర్ కూడా బాగుంది, చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి చిన్న చిన్న బొమ్మ వెయిటింగ్ పెద్ద బొమ్మలాగా ఉన్నాయి. ఇక్కడ చూడండి పెద్ద బొమ్మ, అన్ని బొమ్మలాగా ఉన్నాయి. అన్ని రేట్లు కూడా మనకి సరిపోయినంత ఉన్నాయి. రేట్లు కూడా చాలా తక్కువ. ఇక్కడ బొమ్మ హైలైట్ ఉంది. డిఫరెన్స్ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. వినాయక చవితికి మాత్రం ఇక్కడ బాగుంటాయి అనుకుంటున్నా బొమ్మలు. మీకు నచ్చితే ఇక్కడ రండి. ఏం చెప్పండి. ఒకసారి మళ్ళీ అన్నీ చూసేసి మళ్ళీ వద్దాం. చీటికలో వస్తాం. ఫోర్ అండ్ హాఫ్ నేను 6 1 ఇంచ్ తేడా 6. చాలా బాగుంది. హైట్ 6 అది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేరే చోటుకి వచ్చాము. మనం ఇప్పుడు ఒక బొమ్మకి రేట్ కనుక్కున్నాం. వస్తున్నాడు బాబాయ్. అంకుల్ ఇక్కడండి. నాకైతే ఇది నచ్చింది, తీసుకుంటాను. ఏంటి సో ఒక షాప్లో అయితే చూసి వచ్చామండి. అక్కడ రేట్ కుదరలేదు. నాకు. ఇదైతే న్యాచురల్గా ఉంది. ఇది ఆయన చెవులు కానీ మన ఇంట్లో ఫోటో ఉంటుంది చూడు, అలా ఉంది. సేమ్ బాగుంది, చాలా బాగుంది. సెల్ఫీ పిచ్చి ఎక్కువైతేమో మన ఇంటి దగ్గర అని ఆలోచిస్తున్నా. అయినా కానీ నా పాప ఇంట్రెస్ట్గా ఉంది, అందుకని తీసుకుంటాను. సెల్ఫీ